మనందరం ఇలాగ దేవుని సన్నిధానంలో చేరి వచ్చి ఆయన ఆరాధించడానికి ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన కృపను బట్టి ముందుగా ప్రభువును మనందరము కూడా స్తుతించబద్ధమై ఉన్నాం. మంచిది. ఈ ఆదివారం కూడా మనం ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకొంత సమయం మిగిలి ఉండగా మరి ఎండ తీవ్రత కూడా ఎక్కువ అవుతూ ఉన్నది కాబట్టి మనము యుక్తముగా కొంచెం సమయం మాత్రమే వాక్య ధ్యానం చేసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మనం వస్తున్న దైవ గ్రంథములో నుండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకును ఇది న్యాయమా? ఇది సమయమా? సమయమా? ఆ తర్వాత మరలా 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, ఈ మహిమ గల నామమునకు దేవా వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. నిలబడి ఉన్నటువంటి మేము తండ్రి మనుషులను ఒటివాడును నేను మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు, కానీ మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరే మాకు అందించమని మా ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైనటువంటి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచనాలను బట్టి లేదా మనకి ముందుగానే ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి హగ్గయి గ్రంథం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి మాట ఏమిటి, గుర్తొచ్చే అంశం ఏమిటి అంటే దేవుని ఆలయ పునర్నిర్మాణము, ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్. పడిపోయినటువంటి ఆలయమును తిరిగి కట్టుట. ఈ గ్రంథ నేపథ్యము లేదా ఆ ప్రవక్త ప్రవచించిన ఉద్దేశము అన్నీ కూడా అవే. చాలా చిన్న గ్రంథము, 2 అధ్యాయాలు మాత్రమే, 38 వచనాలు విడిది మాత్రమే ఉంది. అందులో కూడా ఆ ప్రవక్త ప్రవచించిన సందర్భాలు కూడా చూస్తే కేవలం 4 ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం చదవడానికి అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న లోతును మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంతో సత్యాలు దాగి ఉన్నాయి ఈ గ్రంథంలో. అలాగైతే నేరుగా ఈ గ్రంథం చదివి లేదా నేరుగా ఈ గ్రంథం ధ్యానించడం కంటే కూడా అసలు ముందు దాని యొక్క సినాప్సిస్, దాని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ హగ్గయి ప్రవక్త ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, లేదా దానికి ముందు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యూదులు వారు అనుభవిస్తున్నటువంటి ఆ చెర పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మనం గమనించాలి ఒకసారి. ముందుగా హగ్గయి అనే పేరుకి అర్థం ఏంటి అని మనం చూస్తే ఉత్సవం లేదా పండుగ. హగ్గయి అనే పేరుకు అర్థము ఉత్సవము లేదా పండుగ. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ 2 అధ్యాయాల్లో కేవలం 4 ప్రవచనాలు మాత్రమే ప్రవచించాడు, అనగా 4 సందర్భాల్లో ప్రవచించాడు హగ్గయి. మొత్తం విడిది కూడా ఎంత విడుదల అంటే దగ్గర 3 నెలల 15 రోజుల విడుదలనే 4 సార్లు ప్రవచించడం అయిపోయింది. అయితే ఈ హగ్గయి గ్రంథములో మనకి ముఖ్యంగా వ్యక్తులు 3 కనిపిస్తారు. మొదటగా హగ్గయి, అంత మాత్రమే కాదు జెరుబ్బాబేలు, ఆ తర్వాత యెహోషువ, ఈ 3 కనిపిస్తారు. యెహోషువ అంటే ఎవరు?
ఆ యెహోషువకి కదా, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకి దగ్గర 1000 సంవత్సరాల తేడా ఉంది. యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడైన యెహోషువ. అలాగైతే మొదటి వచనం మనం చదివినప్పుడు, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెలన మొదటి దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైనటువంటి యెహోషువకు, ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఈ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఇక తక్కిన శేషించినటువంటి యూదులు. అయితే ఈ గ్రంథము ముందు మన అర్థం కావాలి అంటే, ఈ హగ్గయి గ్రంథం అంతా మనకు అర్థం కావాలి అంటే దీని చరిత్ర మనం చదవాలనుకున్నాం కదా. ఎక్కడ ఉంటుంది అంటే ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాల్లో దీని పూర్వ చరిత్రను మనం చూస్తాం. ఎజ్రా గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు. హగ్గయి యొక్క ప్రస్తావన కూడా ఎజ్రా గ్రంథంలో తీసుకురాబడింది. ఎక్కడ అంటే నేను ఒక 2 రెఫరెన్సులు చెప్తాను. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఒకసారి తీసుకురాబడుతుంది. అదే విధముగా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, ఇవన్నీ వరకు నేను రాసుకోవడానికి చెప్తున్నాను. 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అదే విధముగా 6వ అధ్యాయం 14వ వచనంలో హగ్గయి యొక్క ప్రస్తావన ఎజ్రా గ్రంథంలో తీసుకురాబడుతుంది. అయితే దీనికంటే ముందు ఇశ్రాయేలీయులు లేదా యూదులు వారు చెరణ అనుభవిస్తూ ఉన్నారు. మరి అక్కడ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ముందు మందిరం నిర్మించాలి, పునర్నిర్మించాలి. రీకన్స్ట్రక్షన్ అంటే పడిపోయిన దాన్ని తిరిగి కట్టడం, కొత్తగా కట్టడం కాదు. అంతకుముందు ఉంది, సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. కానీ అది ఎలాగూ పడగొట్టబడింది అని మనం తెలుసుకోవాలి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలు యూదులు అంటే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. వారు దేవుని ప్రజలుగా ఉన్నారు. దైవగ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీయుల గురించి లేదా యూదుల గురించి ఏ మాటైనా చెప్పబడుతున్నాయి అంటే అది వారికి మాత్రమే కాదు, యుగాంతముందున్న మనల్ని కూడా వారి స్థానంలో పోల్చుకొని చూసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు మూల పురుషుడైన యాకోబును మనం చూస్తాం. కరువు రాగా కుమారులతో కలిసి ఐగుప్తులో ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశంలోనే ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా ఇశ్రాయేలు వంశము వృద్ధి చెందింది, విస్తరించిన ఆ వంశమును చూసి ఫరో ఏం చేశాడు? వారందరినీ కూడా వెట్టి చాకిరికి గురి చేశాడు, బానిసత్వానికి గురి చేశాడు. ఆ తర్వాత జరిగిన సంగతులు మనకు తెలుసు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడిగా వారిని విడిపించి అరణ్య మార్గమున పాలు తెల్లు ప్రవహించి ఆ కనాను దేశానికి నడిపించాడు. చివరి వరకు మోషే లేడు, మధ్యలో మరణించాడు. మిగిలిన తక్కిన ప్రయాణాన్ని యెహోషువ నాయకత్వంలో దేవుడు ముందుకు తీసుకువెళ్ళాడు. యెహోషువ గ్రంథం ముగించబడిన తర్వాత వారు ఆ దేశానికి చేరిన తర్వాత అక్కడైనా కుదురుగా ఉన్నారంటే ఇశ్రాయేలు కుదురుగా ఉన్నవారు కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పే కదా, మనల్ని వాళ్ళతో పోల్చుకొని చూసుకోవాలి. మనం ఎలాగుంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనం కూడా కుదురుగా ఉండే వాళ్ళం కాదు. పరిస్థితులన్నీ చక్కచేసి దేవుడు వారి యొక్క మొర విని వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తీసివేసి చక్కగా నిమ్మలముగా ఉండేటువంటి పరిస్థితులు ఇస్తే వారు సమాధానముగా జీవించడం మానివేసి, దేవునికి నమ్మకంగా జీవించడం మానివేసి, దేవుని వాక్కును దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. న్యాయాధిపతుల గ్రంథం అంతా అదే. వారు అలాగ జీవించడం, దేవుడు వారిని శ్రమలకు అప్పగించడం, మరలా వారు మొరపెడితే విడిపించడం, ఇలాగ 12 మంది న్యాయాధిపతులు దేవుడు అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి రాజులు వచ్చారు. ఎందుకంటే రాజు లేనందున వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు ఇశ్రాయేలీయులు కూడా. దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు, సౌలును, దావీదును, సొలొమోను తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా చేల్చబడింది. సొలొమోను కుమారుడు రెహబాము యూదా రాజ్యమునకు రాజుగా 2 గోత్రాలు కలిగిన యూదా రాజ్యం అనగా యూదా గోత్రం అలాగే బెన్యామీను గోత్రమును కలిపి యూదా రాజ్యముగా పరిపాలించగా యెరోబాము తక్కిన 10 గోత్రాలతో కూడిన ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఎవరి పరిపాలన అలాగ సాగుతుంది. ఇశ్రాయేలు పరిపాలన వేరు, యూదా రాజ్యం పరిపాలన వేరు. ఆ రాజులు వేరు, ఈ రాజులు వేరు. అలాగైతే పరిపాలన అలాగూ సాగుతున్నా, వేరువేరుగా పరిపాలన సాగుతున్న, ప్రజలు జీవిస్తున్నా వారి అందరి విధానం ఒకటే విధంగా ఉంది. ఏంటి అంటే దేవుని మాటలను, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన ఆజ్ఞలను గైకొనకుండా వారి ఇష్టానుసారముగా దుర్మార్గతను అనుసరిస్తూ జీవిస్తున్నారు. అనేక సార్లు దేవుడు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలును హెచ్చరించాడు, యూదా రాజ్యంలో ఉన్న ప్రజలను హెచ్చరించాడు, అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. దీని దగ్గర ఫోన్స్ ఉంటుంది, మిక్సర్ కొంచెం
వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉండగా వారిని హెచ్చరించడానికి అనేక మంది ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారి మధ్యకు పంపించాడు. ఇప్పుడు మనం యెషయా ప్రవక్త అందులో మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 725 సంవత్సరంలో యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 725 సంవత్సరంలో దేవుడు యెషయా ప్రవక్తను ఏర్పాటు చేసుకుని వారి మధ్యకు పంపించాడు. ఇంచుమించు 53 సంవత్సరాలు యెషయా ప్రవక్త వారి మధ్య ఉండి ప్రవచించాడు, ప్రకటించాడు, మారండి, మీ యొక్క విధానాలు మార్చుకోండి అని దేవుని చేత పంపబడి వారిని హెచ్చరిస్తూ అనేక సార్లు వారితో మాట్లాడుతున్నా కానీ వారు దాన్ని విన్నవారు కాదు. అలాగే జీవించారు. అనేక సార్లు హెచ్చరి, ఎదుగో మీరు ఇలాగే జీవిస్తే ఇక ఉత్తరం నుంచి దేవుడు శత్రు రాజును మీ మీదకి పంపిస్తాడు, మీరు మారాలి. కానీ ఎన్నిసార్లు హెచ్చరించినా వారు మారలేదు. తర్వాత హబక్కుకు వచ్చాడు. హబక్కుకు అయితే ఏడుస్తూ కన్నీరు విడుస్తూ, అయ్యో ప్రభా, ఎందుకు ఈ దుర్మార్గత కళ్ళారా చూస్తున్నాను, నీకు కనిపించడం లేదా, ఇంత దుర్మార్గత ఏంటి ప్రభా అని హబక్కుకు కూడా కన్నీరు విడిచాడు, ప్రకటించాడు వారికి. 2వ అధ్యాయంలో హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం చూసి, చదువు నీవు అక్షరములు పెద్దగా చేసి రాయి, వారికి అర్థమయ్యేటట్టు వారు చేస్తున్న పాపం, వారు చేస్తున్న దుర్మార్గతను రాయమని చెప్పినప్పుడు రాశాడు. అయినా వారిలో మార్పు లేదు. ఆ తర్వాత దేవుడు యవనస్తుడైన ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు, ఇర్మియాను. 20 సంవత్సరాల వయసులోనే ఏర్పాటు చేయబడిన ఇర్మియా వచ్చి ప్రకటించాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు ప్రకటించాడు, కానీ ఒక్కరు కూడా వినలేదు ఇర్మియా చెప్పిన మాట. అప్పుడు దేవుడు నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు అనే నెబుకద్నెజరు రాజును పంపించాడు. ఇశ్రాయేలు మీదకు వచ్చాడు. అనేక మందిని చెరపట్టుకొని యూదులను తీసుకువెళ్ళాడు. యవనస్తులు అనేక మందిని తీసుకువెళ్ళారు. ఆ యవనస్తుల్లోనే మనకు 4 పేర్లు తెలుసు. ఎవరు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఆ తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? ఈ 609వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 609వ సంవత్సరంలో మొదటిసారి నెబుకద్నెజరు రాజు వచ్చాడు, చెరపట్టుకొని తీసుకువెళ్ళాడు. తర్వాత మరలా రెండోసారి వచ్చాడు. అది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో రెండోసారి వచ్చి సొలొమోను కట్టించిన దేవాలయాన్ని కూడా పడగొట్టి కదా. సొలొమోను దేవాలయంలో అంతా బంగారం, ఎటు చూసినా బంగారం. ఆ వస్తువులు, పరికరాలు, ఉపకరణాలు అన్నీ కూడా బంగారంతో చేయబడి వాటన్నిటిని కొల్లగొట్టుకొని తీసుకువెళ్ళాడు. కట్టిన గోడలకు మనం సున్నంతో కదా, సున్నం వేస్తాం గోడలకి. కానీ సొలొమోను ఏం చేశాడు? బంగారమును పొదిగించాడు సున్నం ప్లేస్లో. ఇప్పుడు ఆ సున్నం అంతా, అంటే ఆ బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు రాజు. గోడలకు పూసినటువంటి ఆ బంగారం, నేసినటువంటి ఆ బంగారం అంతా తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క ఇటుక తీసి గీకి మొత్తం బంగారం అంతా సమకూర్చుకొని వెళ్ళాడు. అంటే ఒక్క ఇటుక కూడా అక్కడ లేదు, కుప్పగా చేయబడింది, దేవాలయం పడగొట్టబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పాను కదా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఆ బబులోను రాజ్యంలో ఉన్నారు. వారు కూడా వారి యొక్క అర్హతలను బట్టి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దానియేలు ఇర్మియా ప్రవచించిన మాటలు తెప్పించుకొని జ్ఞాపకం చేసుకున్నాడు ఒకసారి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఆ ఇర్మియా ప్రవక్త ఏమని చెప్పాడు? 75 సంవత్సరములు ఆ చెరలో ఉన్న తర్వాత దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఎవరైనా ఆ సమయంలో ప్రార్థనిస్తే దేవుడు విడిపిస్తాడు అనేటువంటి ప్రవచనము ఇర్మియా ప్రవచించాడు. ఆ ప్రవచనం జ్ఞాపకం చేసుకున్నాడు. బబులోను రాజు మొదట ఎప్పుడు వచ్చాడు? నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 609వ సంవత్సరం, ఆడ నుంచి 70 సంవత్సరాలు లెక్కేసుకున్నాడు. 539వ సంవత్సరం ఇదే సమయం కరెక్ట్గా అనుకున్నాడు దానియేలు. వెంటనే 20 రోజులు ప్రార్థన చేశాడు. 21వ రోజు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఎలాగ జవాబిచ్చాడు? రాజ్యం మారిపోయింది. అప్పుడు దాకున్న బబులోను రాజ్యం పోయి పారసీక రాజ్యం వచ్చింది. నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. కోరేషు రాజు వచ్చాడు. కోరేషు రాజు ఎలాంటి వాడు అంటే ఈజ్ ఎ సెక్యులర్ కింగ్ అనమాట. యూదులైనప్పటికీ కూడా వారిని సమానముగా చూసిన వాడు. అదిగో మీ దేవాలయమును పడగొట్టి ఇలాగ చేయడం దారుణం, మీరు వెళ్ళి కట్టుకోండి, దానికి కావాల్సిన సామగ్రి అంతా నేను ఇస్తాను అని కోరేషు రాజు చెప్పి జెరుబ్బాబెలును, యూదుల అధిపతి అయిన జెరుబ్బాబెలును, అదేవిధంగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అని పిలిచాడు. పిలిపించి వారి వెంబట ఇంచుమించు 47,000 మంది యూదులను
వారి వెంట పంపించాడు. వారందరూ కూడా ప్రయాణం చేసి 3 దినాలు యెరూషలేముకు చేరి పడిపోయినటువంటి ఆ మందిరాన్ని చూసి తిరిగి మరలా పునాది నుంచి ప్రారంభించారు. పని ప్రారంభించారు, బలిపీఠం కట్టారు. పని ప్రారంభించి ఇంచుమించు 7 నెలల దాకా పనిచేశారు. పునాదులు వేయబడ్డాయి. అప్పుడు పని ఆగిపోయింది. ఎప్పటి వరకు ఎందుకు ఆగిపోయిందంటే 2 కారణాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ 70 సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి పెద్ద వయసు గల వారు ఎవరైతే ఉన్నారో, అంటే సొలొమోను కట్టే దేవాలయం చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి, ఏంది మీరు కట్టే దేవాలయం ఏంది, అప్పుడు సొలొమోను ఎట్ట కట్టాడు తెలుసా, అసలు ఏమి ఆనిద్ది మీరు కట్టే దేవాలయం అని వారు నిరుత్సాహపరిచారు కొంతమంది. రెండవ కారణం, ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ ఎవరైతే చుట్టూ ఉన్న మిశ్రిత జనం ఉన్నారో, ఈ యూదులు మందిరం కట్టుకుంటే మనం ఆపలేం వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, చెడగొట్టాలనుకున్నారు. కొంతమందిని పిలిచారు. ఏంది మందిరం ఎట్ట కడుతున్నారు మీరు ఇంతకీ, ఎట్లా మీ శక్తి ఎలా చాలుతుంది అది అంటే, మాదే ఉందయ్యా, కోరేష్ పంపిస్తున్నాడు, కావాల్సిన సామాగ్రి పంపిస్తున్నాడు, ధనాన్ని పంపిస్తున్నాడు, కట్టడానికి అన్ని కావాల్సినవన్నీ వనరులు పంపిస్తూ ఉన్నాడు కోరేష్ మాకు అంటే, అవునా అటైతే మందిరం కడితే మీకేం వస్తుంది, వచ్చిన డబ్బులు ఏదో మీరు మీ ఇల్లు కట్టుకొని, లేకపోతే మీకు కావాల్సిన రోడ్లు వేసుకోవడం, మీకు కావాల్సిన మీ సొంత భవనాలు కట్టుకొని 4 రాళ్ళు వెనకేసుకోవాలి, కానీ బిల్లులు పెట్టుకొని మందిరం కడితే మీకేం వస్తుంది అని చెప్పి సలహా ఇచ్చారు. ఈ సలహా విన్నవాళ్ళు నిజమే కదా అనుకున్నారు. ఇక అక్కడి నుంచి కోరేష్ పంపించేవన్నీ కూడా ఇలా సొంత భవనాలు కట్టుకోవడం ప్రారంభించారు. మందిరం పని ఆగిపోయింది. ఎన్ని దినాలంటే, పునాదులు వేయబడేటువంటి ఆ మందిరం పని 16 సంవత్సరాలు అలాగే నిలిచిపోయింది. పని జరగలేదు. దేవుడు 16 సంవత్సరాలు చూశాడు. వారు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని చూస్తూనే ఉన్నాడు. ఇకనైనా మారతారేమో. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన శిక్షించడానికి, కోపించడానికి చాలా నిదానిస్తాడు, క్షమించడానికి చాలా వేగిరపడతాడు. అయ్యా నేను పాపిని అని ఒక మాట మనం పలికితే మనల్ని క్షమించడానికి ఎంత సమయం తీసుకుంటాడు? 1 సెకండ్ కూడా చాలదు. దొంగ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ శిలువ మీద. నెక్స్ట్ ఏమన్నాడు, నీవు నాతో కూడా. వెంటనే వాడి బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది పరలోకంలో. కాబట్టి క్షమించమని అడిగితే ఆయన ఆలస్యం చేయడు, కానీ వెంటనే క్షమిస్తాడు. కానీ మనం ఆయనకు అవిధేయతగా జీవిస్తుంటే ఎంతో సమయం మనకిస్తాడు, ఎన్నో అవకాశాలు మనకిస్తాడు. ఇక్కడ క్షమించమని అడిగినప్పుడు వెంటనే పరలోకంలో బర్త్ కన్ఫర్మ్ అయినట్టు, మనం అవిధేయతతో కూడిన జీవితం జీవిస్తున్నప్పుడు వెంటనే నరకంలో మన బర్త్ కన్ఫర్మ్ చేయడు, వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు. కానీ ఇచ్చిన అవకాశాలన్నీ, ఇచ్చిన సమయం అంతా వృధా చేసుకొని అనేక మంది విలువైనటువంటి రక్షణ పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగే దేవుడు 16 సంవత్సరాలు చూచాడు. అప్పుడు ఇక వారిలో మార్పు రాలేదు. కాబట్టి హగ్గయితో పాటు జకర్యా కూడా సమకాలీకుడే. 2 ప్రవక్తలు ఒకే కాలంలో ప్రవచించారు. అయితే మొదట మందిరం పని ఆరంభం అవడానికి ప్రవచించింది హగ్గయి అయితే, ముగించేంత వరకు ప్రవచించింది జకర్యా. అలాగైతే హగ్గయిని ఏర్పాటు చేసుకొని దేవుడు పంపించాడు వారి మధ్యకు. ఇప్పుడు ముందు జరిగిన పరిస్థితులన్నీ మనకు అర్థమయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వచనానికి వస్తే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఏం రాలేదని చెప్పుకున్నారంట? సమయం ఇంకా రాలేదు. అంటే మేము మందిరం కట్టే సమయం ఇంకా రాలేదు, ఇంకా చాలా సమయం ఉంది మందిరం కట్టడానికి. మరి వారి సొంత పనులు, సొంత భవనాలు కట్టించుకోవడానికి సమయం లేదు, వెంటనే కట్టించుకున్నారు. కానీ మందిరం పని వచ్చేసరికి, దైవ సంబంధమైన విషయాలు వచ్చేసరికి అదే ఉత్సాహము, అదే తొందరపాటు లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఎలాగుండాలి? మాంద్యులుగా కాక ఆసక్తి గల వారిగా ఉండాలి. అనేక సార్లు మనం దైవ సంబంధమైన విషయాల్లో అటువంటి అలక్ష్యమును ప్రదర్శిస్తూ ఉంటాం. వారు కూడా సమయం ఇంకా రాలేదు, ఇంకా సమయం ఉంది. అయ్యా ప్రభువు నమ్ముకో అయ్యా, ఆయన కొరకు మరణించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్తే, అప్పుడే నాన్న ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నా వయసు ఎంత, అప్పుడే నమ్ముకొని ఏం చేస్తాను? నా ఇంటికలన్నీ నరవాలి, నా యవ్వనం అంతా నేను అనుభవించాలి, అంతా అయిపోయాక అప్పుడు వస్తాను. ఇది అంతా అయిపోయి ఇంటికలన్నీ నరిచిపోయి పళ్ళన్నీ ఊడిపోయి అప్పుడు నేను వస్తాను కదా. అప్పుడు మెట్లు ఎక్కలేం, ఊడిపోయిన పళ్ళతో కదా స్తోత్రం 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 అంటాం.
సాబోతులు చేపల కొద్దీ. అంటే నేను ఇది ఎందుకు చెప్తానంటే, బలమంతా అయిపోయిన తర్వాత ఉన్న సమయం అంతా దేవుడిచ్చిన విలువైన సమయం, బలమైనటువంటి యవ్వనం అంతా దేవునికి కొరకు ఇవ్వకుండా మన సొంత వాటికి ఖర్చు పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత ఇద్దామనుకున్న ఏమీ ఉండదు. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు పనికి, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది. నాకు సమయం ఉన్నంత కాలం ఇవ్వలేదు సమయాన్ని దేవునికి, ఇప్పుడు సమయం అంతా అయిపోయాక ఇవ్వాలని ఉంది. వినిపించుచున్నది కేక నాకు వినిపించు. సమయం ఉండగానే దేవునికి సమయాన్ని ఇవ్వలేని మనం, ధనం ఉండగానే దేవుని పనికి ఇవ్వలేని మనం, అవన్నీ అయిపోయాక ఈ కేక వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వారు అనుకుంటూ ఉన్నారు, ఇంకా సమయం మాకు రాలేదు. వారు చేస్తున్న పొరపాటు అదే. ఆ పొరపాటునే దేవుడి హగ్గై ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. హగ్గై గ్రంథం అంతా మనం చదివితే విభజన చేసుకుంటే మొదటి అధ్యాయం 2 వచనాలు ఉన్నాయి, 15 వచనాలు చూస్తాం. 2వ అధ్యాయంలో 23 వచనాలు చూస్తాం. మొదటి అధ్యాయంలో 4 మాటలు మనం చూస్తాం. మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చెప్తున్నాను. 4 మాటలు. మొదటిది ఏంటంటే ఛాలెంజ్, వారి ఎదురుగా ఉన్న సవాలు. దేవుని ఆలయాన్ని పునర్నిర్మించాలి, అది వారి ఎదుట ఉన్న టాస్క్ అనమాట, సవాల్. మొదటిది ఛాలెంజ్. ఆ తర్వాత రెండవది కర్స్. 6వ వచనం నుంచి, మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు వారు దేవుని దగ్గర నుంచి పొందుతున్న శాపాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 12వ వచనం నుంచి 12, 13 2 వచనాలు చూసినప్పుడు వారి యొక్క కన్ఫెషన్, అంటే వారి యొక్క పశ్చాత్తాపం చూస్తూ ఉన్నాం, సంతాపం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చివరి 2 వచనాలలో వారి యొక్క చర్యను మనం చూస్తున్నాం. కన్ఫెషన్ అంటే సంతాపం చెందారు, పశ్చాత్తాపడ్డారు హృదయంలో, అది బయటికి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలాగో అంటే ఆ పనిని ప్రారంభించి చూపిస్తున్నారు. కన్స్ట్రక్షన్ కదా, మొదట ఛాలెంజ్, ఆ తర్వాత కర్స్, ఆ తర్వాత కన్ఫెషన్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్. 2వ అధ్యాయం వచ్చేసరికి 2వ అధ్యాయంలో కూడా మనం విభజించుకుంటే మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు కంఫర్ట్ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారితో సహవాసము కలిగి వారిని బలపరుస్తూ ఉన్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, మీరు కానివ్వండి అంటూ ఉన్నాడు. వారి భయంలో ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు, కంఫర్ట్. ఆ తర్వాత 10వ వచనం నుంచి 19వ వచనం మనం చూస్తే కంపారిజన్, సంబంధం, అక్కడ కొన్ని పోలికలు చూపిస్తాడు దేవుడు. ఆ తర్వాత చివరి 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే కవనెంట్, ఒక సంధిని మనం చూస్తాం, ఒక ఒప్పందాన్ని చూస్తాం. ఈ 7 మాటల్లోనే ఈ 2 అధ్యాయాలు ఉన్నాయి. అలాగైతే మనం చదువుకున్న వచనానికి వస్తే వారి యొక్క ముందున్నటువంటి ఆ పనిని వారు మరిచి వారి యొక్క కంఫర్ట్ జోన్లో వారి యొక్క సుఖవంతమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఏంటి వారి ముందున్న పని ఏంటి? వారు చేయవలసిన పని ఏంటి? ఆలయ నిర్మాణం, దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించుకోవాలి. మన ముందు కూడా ఒక టాస్క్ ఉంది కదా, ఈ సంవత్సరమైనా వచ్చే సంవత్సరమైనా ప్రభు చిత్తాన్ని బట్టి నూతన మందిరాన్ని నిర్మించుకోవాలి. మన ముందు కూడా ఉన్న సవాల్ అది ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఆత్మీయ మందిరంగా కూడా మనం తీసుకోవచ్చు, భౌతిక మందిరంగా కూడా తీసుకోవచ్చు. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం. అలాగైతే మన ముందున్నటువంటి ఆ సవాలు ఎదుర్కోవాలి అంటే మనం అవలంబించవలసిన వైఖరి ఉంది. ఇక్కడ కూడా హగ్గై ప్రవచిస్తూ ఉన్నాడు, సమయం ఇంకా రాలేదని వారు అనుకుంటున్నారు, కానీ సమయం ఇంకా రాలేదని సమయాన్ని వృధా చేస్తున్నారు. మనలో కూడా అనేక మంది సమయం విలువ తెలియని వారిగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా యవనస్తులు. యవన కాలం అది విలువైన బలమైనటువంటి ప్రాయం. ఆ ప్రాయంలో సమయం విలువ తెలియకుండా సాతాను చేతికి చిక్కుతూ ఉన్నారు. కాబట్టి సమయం విలువ మనం తెలుసుకోవాలి. సమయం అన్నిటికంటే విలువైనది కదా. అందుకే జెఫన్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇక్కడ సమయము ఇంకా ఉంది అని వారు అనుకుంటున్నారు, కానీ జెఫన్యా అంటూ ఉన్నాడు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం ఏమైపోతుంది? గతించిపోతుంది, అయిపోతూ ఉంది. మాకు ఇంకా సమయం ఉంది అని అనుకుంటూ ఉన్నారా? సమయం లేదు, గతించిపోతుంది.
కూడి రండి. మీ పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఎగిరిపోతుంది, చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అనేక సార్లు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నా, మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన మార్చుకోవాలి, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ వైఖరిని తీసివేసుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా, ఇంకా సమయం ఉందని అనుకుంటున్నామా? సమయం లేదు. సమయం గతించిపోతుంది, వేగంగా వెళ్ళిపోతుంది. సమయం ఉంది అనుకుంటే పొరపాటు. సమయం నీ చేతిలో నా చేతిలో ఉండేది కాదు. అందుకే యాకోబు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో కదా, న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడు? వాకిట ఉన్నాడు. 5వ అధ్యాయం 9వ వచనంలో మాట చూస్తాం. న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. రెండవ రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. రాజ్యముల మీదకి రాజ్యములు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజలలో సమాధానము లేదు. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాకిటే ఉన్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన వాకిట్లో నుంచి ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఇంకెక్కడిది మనకి సమయం? ఇంకెప్పుడు మార్చుకుంటాం? ఇంకెప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతాం? మనం ఎప్పుడు సరి చేసుకుంటాం మనల్ని మనం? సమయం విలువ తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు, అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, అక్కడ ఒక మాట ఉంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయం ఇంకా ఉంది అనుకుంటే నువ్వు అజ్ఞానివి. నాకు ఇంకా వయసు ఉంది అనుకుంటే నువ్వు అజ్ఞానివి. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు గాయపడిన హస్తములతో నేను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఉందనుకుంటే నీకంటే అజ్ఞానం లేదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, దేవుడిచ్చిన సమయం. దీన్ని పోనీయక సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని. దినములు చెడ్డవి ప్రియులారా, దినములు చెడ్డవి. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం మార్చుకోవాలి. దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. సమయం యొక్క విలువ తెలియకపోతే నష్టపోతాం. గడిచిన సమయం తిరిగి రాదు. కాబట్టి ఉన్న సమయాన్ని, విలువైన సమయాన్ని విలువైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. అనవసరమైన విషయాలకి మన సమయం ఉంది. మన ఆత్మీయ జీవితాల గురించి పరీక్షించుకోవడానికి మన సమయం లేదు. దేవుని మందిరానికి రావడానికి మనకి సమయం లేదు. దేవుని కనపరచడానికి, దేవునికి ఇవ్వడానికి మన దగ్గర సమయం లేదు, ధనము లేదు, లేదా ఏమీ లేదు. కానీ అనవసరమైన విషయాలకు మాత్రం ఎంతో సమయం వెచ్చిస్తూ ఉన్నాం. మనం వెచ్చించే ప్రతి సమయానికి మనం ఆ న్యాయాధిపతికి లెక్క అప్పచెప్పాలి తీర్పు దినాలు. నీకు నేను ఇంత సమయాన్ని ఇచ్చాను, ఇంత ఆయుష్ ఇచ్చాను, సంఘంలో ఎన్ని సంవత్సరాలు నిన్ను ఉంచాను, ఎంతమంది నా ఎదుగు తీసుకొచ్చావు, పోనీ నీ మట్టుకు నీవు ఎంత నమ్మకంగా జీవించావు అని ప్రభు ఆ న్యాయపీఠం మీద కూర్చొని మనల్ని అడిగినప్పుడు ఏమైనా సమాధానం చెప్తాం మనం. కాబట్టి ఉన్న సమయాన్ని పోయిన సమయాన్ని మనం తిరిగి తీసుకురాగలమా? ఒక సెకండ్ అయినా సరే తీసుకురాలేం. ఇప్పటి వరకు మనం వృధా చేసిన సమయం గురించి ఆలోచించడం వృధా ఇక, ఎందుకంటే దాన్ని మనం తీసుకురాలేం. కానీ దేవుడు మనకి ఇచ్చే సమయం, ప్రస్తుత సమయం, భవిష్యత్ కాలం, అది ప్రభు కొరకు మనం ఎలాగో జీవిస్తున్నాం. వారంతా సమయం అంతా వృధా చేస్తుండడమే కాకుండా ఇంకా సమయం ఉందలే అనుకుంటున్నారు. మా సమయం ఇంకా రాలేదు, మందిరం కట్టే సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నారు. కాబట్టి అలాగును కాదు, మనం సమయం విలువ తెలుసుకొని ప్రవర్తించాలి. తిరిగి మరలా హగ్గై గ్రంథానికి వస్తే, హగ్గై గ్రంథం 2వ వచనం మొదటి, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఒకవైపు దేవుని పని కనిపిస్తూ ఉంది, ఒకవైపు దేవుని ఆలయ నిర్మాణం అనేటువంటి సవాలు మీ ఎదురుగా ఉండగా మీరు ఎలాగున్నారు? మీరు ఏం చేస్తున్నారు? సరంబి వేసిన ఇండ్లలో నివసించుట. While you are seeing the God's house in the ruin stage, how are you living in the paneled house? దేవుని ఆలయం కుప్పగా చేయబడింది, పడగొట్టబడింది. దాన్ని చూస్తూ శ్రమ వేసిన గృహాల్లో మీరు ఎలాగుంటున్నారు? అంటే ఆ కంఫర్ట్ జోన్లో మీరు ఎలాగుంటున్నారు? ఆలయం కట్టబడాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి, కొన్ని సుఖాలు వదులుకోవాలి, కొన్ని త్యాగం చేయాలి. చేయలేమా దేవుని కొరకు? దైవ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు చేసిన త్యాగాలు, వారు చూపించిన తెగువ దేవుని విషయంలో, వారితో పోల్చుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు దేవుని కొరకు సమర్పణ కలిగి ఉంటున్నాం? ఎంతవరకు దేవుని కొరకు చేస్తున్న పని?
మన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రాలేకపోతున్నాం అనేక సార్లు. వారు కూడా అలాగే ఉన్నారు. ఆ శ్రమ వేసిన గృహాల్లో చాలా చక్కగా, చల్లగా, ఎండ తగలకుండా ప్రశాంతంగా ఉన్నారు. దేవుని పని అలాగే విడిచిపెట్టారు. ప్రభు ఆ పైరును చూసి కదా, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు. కోత పని మాత్రం విస్తారముగా ఉన్నది. మరి ఆ పని అంతా ఎవరు చేయాలి? సువార్థికుల పని, దేవుని సేవకుల పని మాత్రమేనా అది? అనేక రక్షించే ఆత్మల్ని కనిపిస్తున్నప్పుడు వారిని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కేవలం వారికి సువార్త చెప్పడం దేవుని సేవకుల పని మాత్రమేనా? మన పని చేస్తున్న కార్యాలయాల్లో, మన పని చేస్తున్న ఆఫీసుల్లో, మనం చదువుకుంటున్న కాలేజీల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకంటే నిన్ను అక్కడ పెట్టాడు. ఎందుకంటే వారికి కూడా నువ్వు దేవుని మాటలు చెప్పి వారి దేవుని వైపు తిప్పాలని. అక్కడికి వెళ్ళి సేవకుడు చేరలేడు కదా స్కూల్లో. దేవుని సేవకులు ఆఫీసులోకి వెళ్ళి చెప్పగలరా? చెప్పలేరు. నీవు మాత్రమే చెప్పగలవు. నీవు మాత్రమే ఉన్నావు అక్కడ. అది నీ పని మాత్రమే. చెప్తే ఇప్పుడు చెప్తే అందరూ చేస్తున్నారు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారని గొడవ వేసుకుంటారు కదా అనొచ్చు మీరు. ఆ చెప్పే విధానము, వివేకము ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, ఎలాగో దేవుని మందిరంలో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ వివేకాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సమయము సద్వినియోగం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని పని కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్లోంచి మనం బయటికి రావాలి. ఇక్కడ వారికి దేవుడు అందుకే వారి యొక్క విధానం, వారి యొక్క వైఖరిని బట్టి దేవుడు ఆయాసపడి, సంతాపము చెంది దేవుడు ఒక హెచ్చరిక వారికి ఇస్తున్నాడు. ఏమని అని మనం చూస్తే, మొదటి అధ్యాయం 5-7 వచనాలు, 2 వచనాల్లో ఒకే మాట మనకు కనిపిస్తుంది కామన్గా. ఏంటది? అదే హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం, 7వ వచనంలో ఒక మాట దేవుడు అంటూ ఉంటాడు. 5వ వచనం చివరిలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. 7వ వచనంలో కూడా చివరిలో మీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఒకవైపు పని కనిపిస్తూ ఉంది, అనేక రచించే ఆత్మలు మీ కంటికి కనిపిస్తూ ఉన్నారు, ఆలయ నిర్మాణ పని ఉంది, దేవుని పరిచర్య ఉంది, ఇవన్నీ కనిపిస్తూ ఉండగా మీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ ప్రవర్తన ఎలాగుందో చూడండి. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, హగ్గయి కాదు, హగ్గయి ద్వారా దేవుడు చెప్తున్న మాట. ఈ ప్రవర్తన ఎలాగుంది ఆలోచన చేయాలి. మన ప్రవర్తన ఎలాగుంది? దేవుని దైవ సంబంధమైన విషయాల్లో దేవుని పట్ల మనం అవలంబిస్తున్న వైఖరి ఎలాగున్నది? దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. ప్రియులారా, ఆలోచన చేయాలి. మనం పట్టించుకోకపోయినా, మనం పరీక్షించుకోకపోయినా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ ప్రవర్తన ఫలం మనం అనుభవించాలి. అందుకే కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 17వ వచనం ఇలాగుంది. 107వ కీర్తన 17వ వచనం, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. బుద్ధిహీనులు తమ ప్రవర్తన చేత ఏం తెచ్చుకుంటారు? బాధ తెచ్చుకుంటారు. హగ్గయి గ్రంథంలో కూడా ప్రజలు బాధ తెచ్చుకున్నారు లేదా? తెచ్చుకున్నారు. వాళ్ళు పడుతున్న బాధ ఏంటి? మనం చదువుకున్న వచనాల్లో, ఇందాక మొదట మనం చదువుకున్న వచనాల్లో మనం చూస్తే కదా, వారు పడుతున్న బాధ ఏమిటి? 5వ వచనం, కాబట్టి సైన్యముల యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండు. విస్తారంగా విత్తుతున్నారు, కానీ పండేదంతా కొంచెమే పడుతున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారు, సంపాదించాలి అని కష్టపడుతున్నారు, కానీ ఎంత వస్తుంది? కొంచెమే వస్తుంది. ప్రయాసపడుతున్నారు, ప్రతిఫలం మాత్రం కొంచెమే వస్తుంది. ఆకలేస్తుంది, తింటున్నారు భోజనం, కానీ ఆకలి తీరడం లేదు. దాహం వేస్తుంది, త్రాగుతున్నారు, కానీ తృప్తి లేదు. దాహము తీరకై ఉన్నది అంటూ ఉన్నాడు అదే వచనం. ఆకలి తీరడం లేదు, దాహము తీరడం లేదు, ప్రయాసపడుతున్నారు, కానీ ప్రతిఫలం దొరకడం లేదు కదా. అనేక సార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటాం. కష్టపడి చదువుతాం, కానీ సరైన మార్కులు రావు. మంచి మార్కులు వస్తే కష్టపడి చదువుతాం, కానీ ఉద్యోగాలు రావు. వివాహాల కొరకు ఎదురు చూసేవారు ప్రయాసపడి వెతుకుతారు. గర్భఫలాల కొరకు ప్రార్థించేవారు ప్రయాసతోనే ప్రార్థిస్తారు. కష్టపడి పని చేసేవారు
సంపాదించాలని కష్టపడుతూనే ఉంటారు. కానీ ప్రతిఫలం కష్టార్జితం లేదా ఆ వచ్చేటువంటి ప్రతిఫలం అది కొంచెముగానే ఉంటుంది. ఆ కొంచెము కూడా తిన్నా కానీ తృప్తి లేదు, ఆకలి తీరలేదు, దాహము తీరడం లేదు, పానము చేయుచున్న దాహము తీరలేదు, బట్టలు కప్పుకొచ్చున్న చలి ఆగడం లేదు, అనేక రకమైన అనారోగ్యాలు వస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నాయి. వారు సంపాదించేదంతా ఎలాగవుతుందంట, 5వ వచనం చివరిలో ఉంది కదా, రంధ్రం ఉన్న సంచిలో వేసినట్టు. అంటే సంపాదించి దాంట్లో వేస్తున్నారు, ఆ రంధ్రం నుంచి కిందకి ఎటు వచ్చే ఎటు పోతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి. దేవుని పని పక్కన పెట్టి వారు సంపాదించింది ఇదే. దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకుండా వారు ప్రయాసపడుతున్నారు. దాచుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ, కోరేష్ దగ్గర బిల్లు పెట్టుకుంటున్నాం, వచ్చిన డబ్బులు వెనకేసుకుంటాం అనుకుంటున్నారే కానీ అవి ఏమాత్రం వారికి క్షేమకరంగా లేవు, ఏమాత్రం ఆశీర్వాదకరంగా లేదు. దేవునికి సమయం ఇవ్వకుండా మన సమయం ఎక్కడ గడిపినా సరే తిరిగి ఆ సమయాన్ని ఆశీర్వదించాల్సిన దేవుడే కదా. దేవునికి ఇవ్వవలసినట్టు దేవునికి ఇవ్వకుండా, సమర్పించకుండా మనం దాచిపెట్టుకున్నా దాన్ని అనుభవించాలంటే దేవుని అనుమతి కావాలి కదా. దేవునికి ఇవ్వకుండా మనం ఏం చేసినా, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా, దేవునికి దూరంగా, దేవుని పనికి దూరంగా ఉన్నా, దేవుని సహవాసానికి మందిరానికి దూరంగా ఉన్నా మనం సాధించేదేమీ లేదు. వారు కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది ఈ బాధ, వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇందాక మనం చదువుకున్న 107 కీర్తనలు ఉన్నాయి. బుద్ధిహీనుడు తమ ప్రవర్తనను బట్టి ఏం తెచ్చుకుంటారు? బాధను తెచ్చు. ఈ బాధ అంతా ఎందుకంటే అనేకసార్లు మనం తెలియక దేవుడిని అడుగుతాం, ఎందుకయ్యా ప్రభా ఈ బాధ మాకు ఇచ్చావని. ఇది ఆయన ఇచ్చింది కాదు, నీవు తెచ్చుకుంది. నీ ప్రవర్తన బట్టి, నా ప్రవర్తన బట్టి మనం అనేకసార్లు ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ బాధలు ఎలా పోవాలి? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇంకొక 2-3 మాటలు చూద్దాం చూడండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 31వ వచనంలో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ప్రవర్తన గురించి మరొక మాట చెప్తాడు. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించేదరు. మన ఫలం మారాలి అంటే, మన రిజల్ట్ మారాలి అంటే ముందేం మారాలి? మన ప్రవర్తన మారాలి. ఏం చేయాలి? అదే సామెత గ్రంథంలోనే మరలా సొలొమోనే చెప్పాడు. 3వ అధ్యాయం 6వ వచనం, ఒక పేజీ తిప్పితే ఉంటుంది. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొను. ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలి మన పరిస్థితి ఆయన ఎదుట. ఆయన అధికారము కిందకి అప్పగించుకోవాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి, ఒప్పుకోవాలి. మన ప్రవర్తనలో ఏది సరిగ్గా లేదో పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అలాగూ ఒప్పుకొని ప్రభుకి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవిస్తే, ప్రీతిగా జీవిస్తే, అదే సామెత గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంది చూడండి. అదే సామెత గ్రంథం 16:7లో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వాని మిత్రులుగా చేయను. యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. కష్టమైన పరిస్థితులు సహా అనుకూలమైన పరిస్థితులుగా మార్చగలడు. శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన ప్రభు మన ప్రభు. అక్కడ కూడా వారు ఆలయ నిర్మాణంలో అనేక రకమైన ఇబ్బందులు వచ్చాయి, గడ్డు పరిస్థితులు వచ్చాయి. కానీ ఆ 2వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఆయన వాటన్నిటిని కూడా అనుకూలముగా మార్చి నడిపించాడు. కడ్పిలారా, మన ప్రవర్తన మనం బాగు చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో సమస్తమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో ఏది సరిగా లేదు. వారి ప్రవర్తన దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీ ప్రవర్తన మీరు ఆలోచించుకోండి. ఒకవైపు దేవుని పని, దేవుని మందిర నిర్మాణము పని కనిపిస్తున్నా మీరు అవలంబిస్తున్న వైఖరి ఏంటో మీరు ఒకసారి పరీక్షించుకోండి. మీ సొంత పనులే చూసుకుంటున్నారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం 2:21, అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ దేవుని పనులు చూచేవారు లేరు. కాబట్టి మనము ఆ దేవుని పనిలో పాలుభాగస్తులు అయ్యేవారిగా మనం ఉండాలి. తిరిగి మరలా హగ్గయి గ్రంథానికి వస్తే 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరం పాడై ఉండగా మీరు శ్రమ వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చేదారు మీ ప్రవర్తనను ఇలా 2-3 సార్లు వారి ప్రవర్తన ఆలోచించుకోండి అని చెప్పాడు. వారందరూ ఏమనుకుంటున్నారు? అరే ఏదో కరువు వచ్చింది, మాకు ఏదో ఇబ్బంది వచ్చింది అనుకుంటున్నారు. కాదు కాదు, కరువు రాలేదు, కరువు పంపించాడు ఆయన. క్షామము పుట్టలేదు, క్షామము పుట్టించింది ఆయన. అందుకే ఆ చివరి 11వ వచనం చివరిలో ఉంటుంది కదా, దేవుడే అంటున్నాడు ఏమని? క్షామము పుట్టించి తిని. ఇంకొక మాట ఉంటుంది, చెదరగొట్టి తిని అని ఉంటుంది. ఆ మాట 9వ వచనం, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూతురు కానీ కొంచెంగా పడినాను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని ఏం చేశాను? చెదరగొట్టి తిని. మీరు దాచుకున్నదంతా నేను చెదరగొట్టేశాను. నాకు సమయం ఇవ్వకుండా, నా పనిని మీరు జరిగించకుండా, నా విషయంలో అశ్రద్ధ చేస్తూ మీ సొంత కార్యములు చేసుకుని మీరు మంచిగా ఉందాం అనుకుంటున్నారు, కానీ నేనేం చేశాను? వాటిని చెదరగొట్టేశాను, క్షామం పుట్టించాను, అనావృష్టి కలుగజేశాను. 9వ వచనం అంటాడు కదా, నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలో, ద్రాక్షరసం విషయంలో, తైలం విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయంలోను ఆ అనావృష్టిని కలుగజేసిన వాడు ఆయనే, క్షామం పుట్టించిన వాడు ఆయనే, కరువు తెప్పించిన వాడు ఆయనే. కారణం ఏంటి? మన ప్రవర్తన మనం సరి చేసుకోవడానికి. అనేక రకమైన శ్రమలు దేవుడు మనకి తీసుకొస్తాడు. ఆ శ్రమల్లో మన ప్రవర్తన మనం పరీక్షించుకోవాలి. అప్పుడు హగ్గయి రెండోసారి ప్రవచించిన ఆ మాట మనం చూస్తాం. ఈ మాటలు విన్న యూదా ప్రజలు, శేషించినటువంటి యూదా జనాంగం అంతా కూడా మాటలు విని లోబడ్డారు. అంత మాత్రమే కాదు, షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలు, అలాగే యెహోషువ ప్రధాన యాజకుడు, యూదా ప్రజలు వారందరూ కూడా దేవుని చేత ప్రేరేపించబడ్డారు. ప్రేరేపించబడి చివరి వచనంలో 15వ వచనంలో వారు ఏం చేశారు? మందిరపు పని చేయ, చివరి మాట, మందిరపు పని చేయ మొదలుపెట్టి, అప్పుడు మొదలుపెట్టారు. ముందు ఏం చేశారు? 12వ వచనం చివరి మాట చూడండి. 12వ వచనం చివరి మాటే, యెహోవా యందు భయభక్తులు ఉన్నది. మొదట ప్రవర్తన సరి చేసుకున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఏం చేశారు? పూనుకున్నారు. తర్వాత 15వ వచనం చివరిలో మందిర పని మొదలుపెట్టారు. ఎలాగో మొదలుపెట్టారు అది కూడా 14వ వచనంలో మనం చూస్తే, జెరుబ్బాబెలు అలాగే యెహోషువ తక్కిన యూదా ప్రజలందరి మనస్సును దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించగా వారు పనిని మొదలుపెట్టారు. ప్రేరేపించగా పనిని మొదలుపెట్టారు. ఆ ప్రేరేపణ కంటే ముందు ఏముంది? పూనుకున్నారు. అది ఇది ప్రవర్తన మనం సరి చేసుకోవాలి, ఇది సరైన విధానము కాదు అని ఆలోచించారు, సరి చేసుకున్నారు, భయభక్తులుగా కలిగి జీవించడానికి పూనుకున్నారు. తదుపరి దేవుడు వారిని ప్రేరేపించగా పనిని మొదలుపెట్టారు. పిల్లారా, మనము కూడా ఆలయాన్ని నిర్మించుకోవాలన్న పని మొదలు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాం. కానీ దానికంటే ముందు మనలో ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉందా? మన ప్రవర్తనలో సరి చేసుకుందాం, పూనుకుందాం. సరి చేయబడిన వారిగా పూనుకుందాం. సరి చేయబడని వారిగా, సరి చేసుకోకుండా పూనుకుంటే దేవుడు ప్రేరేపించడు. పని మొదలు పెట్టలేం. పని మొదలు పెట్టాలంటే ముందు ప్రేరేపణ కావాలి. దేవుడు ప్రేరేపించాలి అంటే, ఆయన ఆత్మచేత మనల్ని నింపాలి అంటే ముందు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి పూనుకోవాలి. భయభక్తులు కలిగి వారు పూనుకున్నారు. దేవుడు ప్రేరేపించాడు, పని మొదలుపెట్టారు. పని మొదలుపెట్టి అలాగే సాగుతుంటే అలాగే సాగిపోతా దేవుని పని. సాతాను ఊరుకునే ఉంటాడా? అనేక రకాల శోధనలు తీసుకొస్తాడు. నేను ఇలా చెప్పిన మొదటి కారణం, వారు పని ఆగిపోవడానికి మొదటి కారణం మరలా అలాంటి పరిస్థితే కదా. అనేక మంది వచ్చి పెద విరిచారు, నిరుత్సాహపరిచారు. ఏంది మీరు కట్టే మందిరం ఏంది? అసలు మేము ఉన్నప్పుడు సొలొమోను కాలంలో ఎట్లా ఉందో తెలుసా మందిరం? ఎటు చూసినా బంగారమే కనిపించింది. అసలు మీరు కట్టేది కూడా ఒక మందిరమేనా? మీరు చేసేది కూడా ఒక పనేనా? నువ్వు చేసేది కూడా పరిచర్యేనా? నీది ఒక ఆత్మీయ జీవితమేనా అని నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. అక్కడ కూడా అనేక మంది అలాగూ వారు చేస్తున్న పని నిరుత్సాహపరిచారు. మరి అవును కదా, అప్పుడు మందిరం అలాగుంది, ఇప్పుడేమో మనం సరి కట్టలేకపోతున్నాం అని వారు నిరుత్సాహపడినప్పుడు దేవుడు హబక్కూకు ద్వారా రెండోసారి వారితో ప్రవచించాడు. అది మీరు వారి మాటలు పట్టించుకోవద్దు, ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు. మేము పని పూర్తి చేయలేమేమో. సొలొమోను అంటే అప్పుడు రాజ్యం బలంగా ఉంది, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, మహా చక్రవర్తిగా ఉన్నాడు 12 గోత్రాలకు, గొప్ప ధనవంతుడు, ఏ శత్రువులు లేరప్పుడు. దావీదు కాలంలోనే శత్రువులందరూ అయిపోయారు, ఒక యుద్ధం కూడా చేయలేదు సొలొమోను. అలాంటి సుపరిపాలన, సుభిక్షమైనటువంటి పరిస్థితుల్లో సొలొమోను అంత గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. ఇప్పుడు చూస్తే మా చుట్టూ శత్రువులే.
ఇంకా అనేక మంది చెరలోనే ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, శత్రు సైన్యాలు చుట్టూ ఉన్నాయి. పోనంత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మాకు లేదు, నేను కట్టలేమేమో అని నిరుత్సాహపడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ప్రియులారా మనం చదివితే, అదే 2వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, ఆ టైం లైన్ మొదటి అధ్యాయంలో దర్యావేషు ఏలుబడి యందు ఇచ్చిన టైం లైన్ ప్రకారం మనం చూసుకుంటే, మొదటి ప్రవచనం హగ్గయి ద్వారా ప్రవచించబడిన తర్వాత వారు మందిరం కట్టడానికి పని ప్రారంభించడానికి పట్టిన సమయం మధ్యలో ఎంత అంటే 20 రోజులు. అంటే దేవుడు హెచ్చరించిన 20 రోజుల్లోనే వారు ఏం చేశారు, మందిరం కట్టడం ప్రారంభించారు. ఒక నెల రోజులు కట్టారు. నెల రోజుల తర్వాత ఇలాంటి సనుగులు వచ్చాయి, నిరుత్సాహమైన మాటలు వచ్చాయి. అప్పుడు చిన్నగా వారు సన్నగిలుతూ ఉన్నప్పుడు, నిరుత్సాహపడుతున్నప్పుడు దేవుడు ఇలాగ మాట్లాడాడు వారితో. ఏమని? 4వ వచనం 2వ అధ్యాయం, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొను, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొను. అక్కడ మొదటి అధ్యాయంలో ప్రేరేపించబడింది కూడా వీరు ముగ్గురే కదా, జెరుబ్బాబెలు, యెహోషువ, యూదా ప్రజలందరూ కూడా. ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నాడు ఇప్పుడు ధైర్యము తెచ్చుకో. ప్రేరేపించిన ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ధైర్యమును కలుగజేస్తూ ఉన్నాడు. భయపడవద్దు, ధైర్యము తెచ్చుకోండి, నేను మీకు తోడై ఉన్నాను. ఆ తర్వాత మాటలు మనం చూస్తాం. మాట, నేను మీకు తోడై ఉన్నాను. వారి మాటలు వీరి మాటలు పట్టించుకోవద్దు. అవును, దేవుని పనిలో దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు గడ్డు పరిస్థితులే వస్తాయి, అనుకూలమైన పరిస్థితులు ఉండవు, అనేక శ్రమలు ఒడిదుడుకులు వస్తాయి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో. అని దేవుడు చెప్తూ ఉన్నాడు, ధైర్యము తెచ్చుకో, నేను పిలిచిన నేను, ప్రేరేపించిన నేను, నేను విడిచిపెట్టేవాడిని కాదు, నేను మీకు తోడై ఉన్నాను. మీరు పని జరిగించండి, ఆపవద్దు. మీరు సాగిపోండి, మీ విశ్వాస జీవితంలో ఆగిపోవద్దు. దేనికి నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు, ధైర్యము తెచ్చుకోండి. పూర్వము కట్టిన మందిరము కంటే కూడా మహిమ కలిగిన మందిరాన్ని మీ చేత కట్టిస్తా అన్నాడు కదా. వచనం చూసి 9వ వచనం, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట 14 సార్లు ఈ 2వ అధ్యాయంలో రాయబడింది. ఎందుకు రాయబడింది అంటే, సైన్యములకు అధిపతి యెహోవా అంటే కదా చీఫ్ కమాండర్, ఆయన మనకు ముందుగా ఉన్నవాడు అంటే సమస్తము ఆయన చూసుకుంటాడని అర్థం. 14 సార్లు వ్రాయబడింది ఆ మాట. నేను మీ చేత కట్టిస్తాను. మేము కట్టే మందిరం మునుపట్లాగా ఉంటుందో ఉండదో, మేము చేసే పరిచర్య మునుపట్లాగా ఉంటుందో ఉండదో అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కూడా మించిన మహిమ గల మందిరాన్ని మీ చేత నేను కట్టిస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం వారిని ధైర్యపరిచాడు, ముందుకు తీసుకువెళ్ళాడు. ఇదే యెహోవా వాక్కు అని 9వ వచనంలో మనం చూస్తాం. అది అయిపోయిన తర్వాత మరలా కొంతమంది పనికి మాలలో ఉంటారు కదా, ఎందుకుంటారో ఎలా ఉంటారో తెలియదు కానీ మొత్తానికి ఎక్కడైనా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి, విచిత్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి విచిత్రమైన ఆలోచనే వచ్చింది. మనకి ఇంకా అర్థమయ్యేటట్టు ఉండాలంటే, ఇప్పుడు ఒక స్నానం చేసినోడు ఉన్నాడు, స్నానం చేయకుండా మురికిలో దొల్లాడిన ఒక పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు ఈడి శుభ్రత వాడికి అంటుకునిద్దా, ఆడి మురికి ఈడికి అంటుకునిద్దా? చెప్పండి. ఇద్దరు పిల్లలు కలిసి తిరుగుతున్నారు. ఒకడేమో శుభ్రంగా స్నానం చేసి చాలా శుభ్రంగా ఉన్నాడు, ఏమాత్రం మలినం లేదు. ఇంకొకడేమో అప్పుడు దాకా మట్టిలో పొల్లాడి వచ్చాడు, బాగా మురికి పట్టిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఈడి శుభ్రత వాడికి వచ్చిద్దా, వాడి మురికి ఈడికి వచ్చిద్దా? ఆడి మురికి ఈడికి వచ్చింది, ఈడి శుభ్రత అటేమీ పోదు. అక్కడున్న ప్రజలు కూడా విచిత్రమైన ఆలోచనలు చేశారు. ఎట్లా అంటే, మనం పని చేయకపోయినా పర్లేదు, పని చేస్తున్న వాళ్ళ దగ్గరికి అట్ట పట్టుకుని ఒక హడావుడి చేద్దాం, మనం కూడా పని చేసినట్టు అయిపోయింది. మనం పరిశుద్ధంగా జీవించక్కర్లేదు, వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు, మనం వాళ్ళు పట్టుకుందాం అట్ట, మనం కూడా పరిశుద్ధం అయిపోతాం. పరిశుద్ధ మధ్యలో కూర్చుందాం, పరిశుద్ధ మధ్యలోనే ఉందాం, మనం కూడా పరిశుద్ధం అయిపోతాం అనుకుంటారు. పరిశుద్ధత, శుభ్రత అనేది పట్టుకుంటే వచ్చేది కాదు, ఎక్కడి నుంచి రావాలి? లోపల నుండి రావాలి. పట్టుకుంటేనో లేదా బైబిల్తో ముద్దు పెట్టుకుంటేనో, తల కింద పెట్టుకొని బైబిల్ చదువుకోకుండా తల కింద పెట్టుకొని
ఆ ప్రభా, రాత్రి నేను నిద్రపోతున్నాను, ఆ ఇంటి చుట్టూ నీ దేవదూతలందరినీ, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మళ్ళీ అందరినీ కాపలా ఉంచు. అట్లా ఆ పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధత అంటే అది ఎక్కడి నుంచో వస్తుంది అన్నట్టుగా కాదు, అది లోపల నుండే రావాలి. అలాంటి ఆలోచన చేస్తున్న ప్రజలు ఉన్నారు అక్కడ. ఏంటి, మనం పరిశుద్ధంగా ఉండకపోయినా పర్వాలేదు, మన హృదయంలో అంతరంగంలో పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదు, మనం పరిశుద్ధిలో కలిసిపోతే గుంపులో గోవిందలాగా మనం కూడా కలిసిపోతామని అనుకుంటున్నారు. కానీ వారికి ఒక ఉదాహరణ చెప్తూ హగ్గయి అక్కడ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ వారికి ఇచ్చాడు. అదిగో వారు మీతో కూడా కలిసి దేవుని పనిలో ముందుకెళ్తున్నారు. దాని వలన దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని అంటే 14వ వచనం, అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ జనులను నా దృష్టికి అలాగునే చేయుచున్నారు. వారు చేయు క్రియలన్నిటిని వారు అచ్చట అర్పించుచున్నవన్నీ నా దృష్టికి అపవిత్రములే. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇందాక నేను చెప్పిన ఆ ఉదాహరణ పైన రెండు, హగ్గయి చెప్పిన ఆ ఉదాహరణ కూడా మీరు చదువుకుంటే తర్వాత, ఆ అపవిత్రతతో కూడుకున్న వారు వీరితో కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు వారి పరిశుద్ధత వీరికి రాదు, కానీ వీరి అపవిత్రత ఏమవుతుంది, వారికి స్ప్రెడ్ అవుతుంది. వీరు వారితో కూడా కలిసి ఆ పనిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే పని అపవిత్రం అవుతుంది. అదే కదా ప్రభు అంది, వీరు చేయి క్రియలన్నీ వారు అసలు అర్పించుచున్నారు, నా దృష్టికి అవి ఎలాగున్నాయి, అపవిత్రములుగా ఉన్నాయి. మీరు అర్పించేవన్నీ అపవిత్రమైన వాటిగా కనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే మీలో ఇలాంటి వారు ఉన్నారు అని హగ్గయి మరలా వారిని హెచ్చరించాడు. కాబట్టి ప్రియులారా, మనము పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచో రాదు, మన హృదయంలో నుండే రావాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడే మనం అర్పించేది, దేవుని కొరకు చేసేది ఏదైనా సరే, చిన్నదైనా సరే పరిచర్య, లేదా చిన్నదైనా సరే మనం సమర్పించేది, అది దేవుడు పరిశుద్ధమైన దానిగా, విలువైన దానిగా ఎంచుతాడు. అలాగూ కాకుండా మనం అలాగే ఆ మలినము, ఆ పవిత్రత మనలో ఉంచుకొని ఆ పనిలో పాలు పంచుకుంటే ఆ పని కూడా దేవుని దృష్టికి ఎలాగుంటుందంటే అపవిత్రముగా ఉంటుంది. కాబట్టి సరి చేసుకోమని మరలా హగ్గయి ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. ఆ తర్వాత వచనాలు చూస్తే దేవుడు చెప్పింది ఏంటంటే, గుర్తు తెచ్చుకోండి ఒకసారి, మర్చిపోయినట్టున్నారు అప్పుడే. ఏంటివి? మందిరం పునాది వేయబడిన నాటి నుండి మీ పరిస్థితి ఎలాగుంది, తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయి, మరలా మందిరం తిరిగి మీరు పని ప్రారంభించినప్పుడు పరిస్థితులు ఎలాగ మారాయి, అంతకుముందు ఎలాంటి బాధలు పడ్డారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎలాంటి క్షేమం, ఎలాంటి కరువు అనుభవించారు అవన్నీ గుర్తు తెచ్చుకోండి. అక్కడ ఒక మాట ఉంటుంది 17వ వచనంలో, తెగులుతోనూ కాటుకతోనూ వడగళ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేయుచున్నాను, మీలో ఒకడు నా యొద్దకు తిరిగి రాలేదు. 2 సార్లు ఇక్కడ కూడా మనం గమనిస్తే 15వ వచనం, ఆ తర్వాత 18వ వచనం, ఆ 2 వచనాల్లో చివరిలో ఒక మాట ఉంటుంది, దాన్ని ఆలోచించుకొనుడి. గుర్తు తెచ్చుకోండి, రిమెంబర్ అండ్ థింక్. ఆలోచించుకోండి, ఇంతకుముందు నేను ఎలా చేశాను మీకు, మీ కష్టార్జితం అంతటి నేను ఎలాగూ, ఆయన మన కష్టార్జితమును ఆశీర్వాదంగా చేయగలడు, అలాగే నాశనం కూడా చేయగలడు. దేన్ని బట్టి అంటే మన వైఖరిని బట్టే. కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చుకోండి అని వారిని హెచ్చరిస్తూ, వారిని పురికొల్పుతూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేని కొరకు ధైర్యము కదా, జెరుబ్బాబెలును యెహోషువను అలాగే తక్కిన యూదులందరినీ ధైర్యము తెచ్చుకోమని చెప్పాడు, భయపడకూడదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. చివరి మాట, సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని ఏం చేయాలి, పని జరిగించుడి. పని మొదలు పెట్టారు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, అవరోధాలు వస్తాయి, కానీ ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. ఇలాంటి వారు మీ మధ్య ఉన్నారు, వారు సరిచేయబడాలి. వారు కూడా, అందరూ కూడా కలిసి మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అంటున్నాడు. అప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను 19వ వచనంలో దేవుడు హగ్గయి ద్వారా సెలవిస్తూ, ఆ తర్వాత ఈ పని అంతటిని జరిగించినందుకు ఆ జెరుబ్బాబెలుకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం, ఒక గొప్ప ఆధిక్యత. మీ తాతల కాలం నుంచి నేను వాగ్దానం ఇచ్చాను, అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆ స్థానం నుంచి మీరు తప్పించబడ్డారు, కానీ మరలా నేనేం చేస్తున్నాను, ముద్ర ఉంగరముగా, ఆ రాజముద్ర ఉంగరముగా నేను చేయబోతూ ఉన్నాను, నేను అధిపతిగా నియమించబోతూ ఉన్నాను, మరలా నీ నుండి ఆ అధికారాన్ని కొనసాగించబోతున్నానని జెరుబ్బాబెలుతో దేవుడు చెప్పాడు.
అది కొనసాగించబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే జెరుబ్బాబెలు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వంశావళిలో మనకు కనిపిస్తాడు. అక్కడ నుండి మరలా ఆ పోయిన అధికారాన్ని యూదులకు మరలా దేవుడు అనుగ్రహించాడు. పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతను అనుగ్రహించాడు, వారిని నడిపించాడు. ప్రియులారా, మనం విన్న మాట అన్నిటిని బట్టి ఈ హగ్గయి గ్రంథంలో 2 అధ్యాయాలు మనం చూసాం క్లుప్తంగా. మొదట చెప్పిన 7 మాటలు మనం గుర్తుంచుకోవాలి కదా. సీతో మొదలవుతాయి, అన్ని ఆ సీతోనే మొదలవుతాయి. వాటన్నిటి గుర్తుపెట్టుకోవాలి. ధైర్యము తెచ్చుకొని మనం ముందుకు సాగాలి. మందిర నిర్మాణం పని మన ఎదురుగా ఉండగా మనం పరీక్షించుకుందాం. మన ప్రవర్తన ఎలాగున్నది, మన వైఖరి ఎలాగుంది దేవుని పట్ల, దైవ సంబంధమైన పనుల పట్ల, దేవుని పరిచర్య పట్ల మన వైఖరి ఎలాగుంది, మన సమర్పణ ఎలాగున్నది, దేవునికి సమయం ఇచ్చేవారుగా ఉన్నామా, కానీ మనకి ఇంకా సమయం లేదనుకుంటూ ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. అలాగున దేవుని ప్రేరేపణ ద్వారా ముందుకు సాగడానికి, పని జరిగించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన.